నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా డిబేట్ పాయింట్కి వచ్చేసరికి కీలకమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, అంటే ఎన్నికలు జరగబోతున్నాయని సమాయత్తమయ్యేలోపే ఎన్నికలు క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కోర్టు తీర్పులతో వాయిదా పడ్డాయి. అయితే అయోమయంలో పడిందా లేకపోతే కొనసాగబోతుందా అన్నటువంటి అంశాలు కొనసాగుతుంటే, సో ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయి కానీ షరతులు వర్తిస్తాయి. ప్రధానంగా మనం ఇదే టైటిల్తో ముందుకెళ్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రధానమైన రాజకీయ పార్టీలు ఇప్పుడే బీసీలకు సంబంధించినటువంటి విమర్శలు చేస్తున్నారు. రాజకీయ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీని, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి సహకారం అందించలేదని, లేకపోతే మిగతా పార్టీలు సహకరించలేదని బీసీ నేతలు ఇటువైపు బంధుకు పిలుపునిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు జరుగుతాయి? సో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. సో ప్లాన్ బితోనే ముందుకెళ్ళబోతుంది అనేటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. ఇంకొక అంశం, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరొకసారి మాట్లాడితే కనుక, అంటే సుప్రీంకోర్టు ఏదైతే గతంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనేటువంటి షరతు ఉందో, సో ఆ షరతును మరొకసారి గుర్తు చేస్తుంది. దానికి లోబడే ఇక్కడ ఎన్నికలు నిర్వహించుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలను చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే 17% రిజర్వేషన్లు ఓపెన్లో ఒకవేళ పెట్టుకోవచ్చు అనేటువంటి అంశాలు కూడా సూచిస్తుంది. సో ఇవన్నీ కూడా జరుగుతాయా, సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా పోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి సమాయత్తం అవుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి జాయిన్ అయ్యారు జూమ్ కాల్లో. వారికి నమస్కారం. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఎస్ వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎస్ వెంకటరెడ్డి గారు, చాలా కీలకం. అంటే ఇటువైపు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ దిశగానే ముందుకు వెళ్ళింది. బీసీలకు న్యాయం చేస్తాం, మాకెంతో, అంటే ఎవరెంత ఉంటే వారికి ఎంత ఇస్తామని. సో బీసీలు ఎంత, మేమెంతో మాకెంత. సో ఇక్కడ అది అవుతుందా అవదని ముందు నుంచి మీరు అవదని చెప్తున్నారు. ఈటెల రాజేంద్ర గారు నేనేం చెప్పానో అది అయిందని చెప్తున్నారు. ఎందుకు అసలు ఏమైనా బీజేపీ సహకరించట్లేదా? కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఏ విధంగా అభివర్ణిస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే రాజశేఖర్ గారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు పాపిరెడ్డి గారితో సహా మీకు నమస్తే. ఇప్పుడు 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది మేనిఫెస్టోలో, వాళ్ళ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగినటువంటిది రాహుల్ గాంధీ గారి సమక్షంలో. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది. వాళ్ళు చెప్పినటువంటి అంశం అది. భారతీయ జనతా పార్టీ 42% ఇస్తామని మేము చెప్పలేదు. అవసరమైనప్పుడు ఎట్లా, ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా వీలైతే ఏ రకంగా భవిష్యత్తులో చేస్తామనేటువంటిది మా ప్రణాళిక, మాకు ఆలోచన, మా పార్టీకి ఉన్నటువంటిది జాతీయ స్థాయిలో, అది వేరే సంగతి. కాబట్టి 42% ఇస్తామని చెప్పినటువంటిది 3 పేజీలు వాళ్ళ మేనిఫెస్టోలో, 16, 17, 18 3 పేజీలు బీసీల సంక్షేమం గురించి రాసినటువంటి దాంట్లో మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఒకటి 42% చెప్పారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం రాజశేఖర్ గారు. రెండవది ఏంటంటే సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సంక్షేమ సప్లాన్ పెడతామనేటువంటి చెప్పారు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల్లో మరి చాలా పెద్ద ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 28,000 రాజకీయ పదవులు వస్తాయని చెప్పడం జరిగినటువంటిది. ఫీజు రీఎంబర్స్మెంట్ బీసీలకు సంబంధించి అవి వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగినటువంటిది. మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని రకరకాలుగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, అది అబద్ధాల మేనిఫెస్టోలో ఒక భాగము బీసీలను మోసం చేయడం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. 42% బీసీలకు రావాలా, వాళ్లకు చెందాలా, రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం లోపల మాకు వేరే ఆలోచన దాని మీద ఏమీ లేదు. మరి ఆ రకంగా చేసినటువంటి దాంట్లో ప్రయత్నంలో దానికి రాజకీయ పరిమితి లేని, న్యాయపరమైన ఇబ్బందులు ఏంది అనేటువంటిది ఆలోచించకుండా వాళ్ళు ఒక పద్ధతిని పాటించలేదు. ఎందుకంటే ఇది ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి సమస్య రాజశేఖర్ గారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందని అనుకోవడం లేదు. దీని మీద అనేక కోర్టులు, సుప్రీంకోర్టు మీకు తెలిసినటువంటిది. ఇప్పుడు మామూలుగా మనకు ఉన్నటువంటి విషయం లోపల మనం ఆలోచిస్తే, మామూలుగా వికాస్ రావు గవాలి మహారాష్ట్రకు సంబంధించిన కేసు కానీ, కర్ణాటకకు సంబంధించినటువంటి కృష్ణమూర్తి కేసులో కానీ రకరకాల జడ్జిమెంట్స్ వచ్చినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. సుప్రీంకోర్టు అల్టిమేట్గా వికాస్ రావు గవాలి, నిన్న హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మెన్షన్ చేసినట్టుగా గవాలి, వికాస్ రావు గవాలి కేసులో ఏ తీర్పు అయితే ఇచ్చినారో 50% మించి ఉండకూడదు అనేటువంటిది చెప్పినటువంటి అంశము. సరే, ఇది న్యాయమా, ధర్మమా, వాస్తవమా కాదా అనేటువంటి చర్చను పక్కన, ప్రస్తుతం దేశంలో ఉండేటువంటి అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మాట వాస్తవం. సరే, ఏదైతేనేమి దీనికి సంబంధించినటువంటి ఒక బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి గారు. అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీతో సహా ఏకపక్షంగా మేము దాని మీద పెద్ద చర్చ లేకుండానే ఆమోదించడం జరిగినటువంటిది. వాళ్ళు మరి ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే మీరు ఎట్లా ఆమోదించినారు అనేటువంటిది, మీరు ఏ రకంగా తీసుకుపోతున్నారో. ఇప్పుడు కోటికి ఇట్లా వెళ్ళాలి అని మనం చెప్తున్నాము. వాళ్ళు చెప్తున్నది ఏది, రండి మా ఇంట మేము తీసుకెళ్తామన్నారు.
వాళ్ళది వెళ్ళిన ప్రయాణం ఆ హయత్ నగర్ వైపు తీసుకుపోతున్నారు. కోటి మలక్పేట నుంచి కోటి ఓ రూట్లో ఉంటుంది, హయత్ నగర్ ఓ రూట్లో ఉంటుంది. అట్లా కాదు, రూటు కాదన్నాం, మీకు ఎందుకు మేము తిప్పుకొస్తాం రండి, మీకు ఎటు వచ్చినా అటు వస్తుంది అని చెప్పే పద్ధతి లోపల మాట్లాడి ఇవాళ దానికి అనేక తతంగాలు డ్రామాలు రేవంత్ రెడ్డి గారు ఆడి ఆ బీసీలను మోసం చేసి మోసం చేసినటువంటి మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. 55 సంవత్సరాల పాలనలో బీసీల గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆలోచించి తిరిగి మోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి రాకూడదని కాదు, భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకమని కాదు, దానికి ఉండేటువంటి ఇబ్బందులు దానికి ఉన్నాయి, దాన్ని ఎట్లా పరిష్కరించాలనేటువంటి ఒక 9వ షెడ్యూల్లో వచ్చేటువంటి పరిస్థితి ఏంది, దానికి కావాల్సిన తతంగం ఏంది అనేది ఆలోచించకుండా డెడికేటెడ్ కమిషన్ తర్వాత వేసినారు. మీకు తెలుసు రాజశేఖర్ గారు చాలా సందర్భాల లోపల మనం ఈ టీవీ మన ఛానల్లో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం లోపల మొదలేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా కలెక్షన్ చేసి 24 రోజుల తర్వాత హైకోర్టు మెట్టికాయలు వేస్తే ఆర్ కృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళి ఇది పద్ధతి కాదు, ఈ రకంగా ఆయన బీసీ కమిషన్ ద్వారా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణ చేస్తుంది, అది తప్పు అని వెళ్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి డెడికేటెడ్ కమిషన్ భూసారి వెంకటేశ్వరరావు గారిని దానికి చైర్మన్గా ఏక సభ్య కమిషన్ చేసిన మాట వాస్తవం. అప్పటికే డేటా కలెక్ట్ అవుతుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే 50% పరిధి దాటి మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలా, దాని డేటా సేకరించాలా, దాన్ని విశ్లేషించాలా, అది కూడా మళ్ళీ 50% కంటే మించి ఉండకూడదు అనేటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినమాట వాస్తవము. దానికి లోబడి ఇచ్చి వీళ్ళు ఏమంటారంటే 56% బీసీలు ఉన్నారు, దానిలో 42% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు అని రకరకాలుగా హిందూ ముస్లిం అనేటువంటి పద్ధతి లోపల బీసీలను విభజించి చెప్పి దాన్ని ఏకపక్షంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్డినెన్సెస్కు ఒక బిల్లు ప్రతిపాదించినారు, అక్కడ ఆ గవర్నర్ గారు పంపినారు, రాష్ట్రపతి గారు పంపినారు. ఈ తతంగము డ్రామా అంతా కూడా అంటే దీంట్లో చాలా చట్టపరమైన లొసుకులు ఉన్నాయి. మనం చూసిన రాజశేఖర్ గారు 8-9 హైకోర్టు ముందు వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింఘ్వి గారు ఈ పెద్ద ఎక్స్పర్ట్, దేశంలో ఉండేటువంటి అత్యున్నత న్యాయ కోవిదులు, ఆయన వాదనలు వింటే నవ్వు వస్తుంది. నేను ఆయన అభిషేకించడం లేదు కానీ, ఆయన వ్యతిరేకించడం లేదు కానీ ఆయన మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు, ఎందుకంటే గతంలో అనేక విషయాలు మాట్లాడినాం. అంతవరకు 8 నాడు జరిగినటువంటి వాదోపవాదాలు, అటు పిటిషనర్ మాధవరెడ్డి గారు వేసినటువంటిది, లేకపోతే ఈ అనేక మంది పిటిషనర్స్ ఒక 26-27 మంది ఇంక్లూడ్ అయినటువంటి కేసుల్లో మనకు కనపడేటువంటి వాదనలు అభిషేక్ సింగ్ గారు మాట్లాడినట్లు ఒక 2-3 పాయింట్లు చెప్తాను. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ వచ్చింది కోర్టు ఇచ్చినటువంటిది, ఇది స్టే చేసినటువంటి జీవో 9 ఇచ్చి ఆ 9 మీద స్టే, దానికి అనుబంధంగా 41, 42 జీవోలు ఏవైతే ఇచ్చినారో వాటి అన్నిటి మీద స్టే ఇచ్చినటువంటి సందర్భం లోపల ఈ వ్యవహారం సంక్షోభం ఏర్పడేటువంటి మాట వాస్తవం. హైకోర్టు జడ్జి అడిగినటువంటిది ఏంటంటే, చీఫ్ జస్టిస్ గారు బెంచ్ అడిగినటువంటిది ఏంటంటే, మీరు డెడికేటెడ్ కమిషన్ వేసినారా, వేస్తే దాని డేటాను పబ్లిష్ చేసినారా, పబ్లిక్ డొమైన్లో పెట్టినారంటే రేపు చెప్తామన్నారు. పెట్టలే, మనకు తెలుసు ఏ క్యాస్ట్ ఎంత ఉందో, ఏ కులం ఎంత ఉందో చెప్పలే, ఆ క్యాస్ట్లో విశ్లేషణ ఏందో చెప్పలే. ఇప్పుడు జీవో 9లో పేజ్ నెంబర్ 2లో 9వ పాయింట్ ఉంది రాజశేఖర్ గారు, నేను ఒక నిమిషం చదివి వినిపిస్తాను. దానికి 9వ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ దేర్ ఇన్ఎడిక్వేట్ పొలిటికల్ రిప్రజెంటేషన్. అంటే ఈ డేటా ఏం చెప్తుంది, వాళ్ళ బీసీ పాపులేషన్ బట్టి వాళ్ళకి సరి అయినటువంటి స్థానాలను రాజకీయంగా లభించలేదు కాబట్టి మేము 42% వాళ్ళకి ఇవ్వదలిచామని అన్నారు. ఏ రకంగా దీన్ని ప్రూఫ్ చేస్తారో చెప్పండి. డేటాని మీరు విశ్లేషణ చేయాలి కదా. బీసీలకు ఉండేటువంటి పదవులు ఇప్పుడు గత స్థానిక ఎన్నికలు కానీ, అంతకుముందు స్థానిక ఎన్నికలు కానీ కనీసం 2-1 ఎన్నికలు తీసుకొని ఈ బీసీలకు వచ్చినటువంటి సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఎన్ని, జడ్పీటీసీలు ఎన్ని, ఎంపీపీలు ఎన్ని, జిల్లా పరిషత్తులు ఎన్ని, కాబట్టి వీళ్ళు సరైన స్థానంలో లేవు. కాబట్టి అడిక్వేట్ అంటే ఏమిటి, హేతుబద్ధత అంటారు దీన్ని. హేతుబద్ధత నిరూపించి సరైన స్థానాలు లేవు అనేటువంటిది. కాబట్టి నేను విమర్శ కోసం చెప్పడం లేదు కానీ చాలా స్టడీస్ చెప్పినటువంటిది ఏంటంటే, బీసీలు ఇప్పటికే 50% చాలా ప్రాంతాల లోపల 50% పదవులు ఉన్నారు అనేటువంటి ఒక డేటా కూడా మనకు బయటకు వస్తున్నటువంటిది, అన్అఫీషియల్గా వస్తున్నటువంటి డేటా. మరి వాస్తవమా కాదా నాకు తెలియదు కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, మిత్రులు కొంతమంది డేటాను కలెక్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా డైరీ ప్రింట్ చేస్తాడు. ఈ లోకల్ బాడీస్కు సంబంధించిన సర్పంచ్ల పేర్లుంటాయి, ఎంపీటీసీ పేర్లుంటాయి, జడ్పీటీసీ పేర్లుంటాయి, 10 జిల్లా పరిషత్తు ఎమ్మెల్యేల పేర్లు అన్నీ కూడా వాళ్ళ కులాల వారిగా ఆయన ప్రచురిస్తాడు. ఆయన గతంలో కానీ ఈ మధ్యన ఆయన చెప్తున్నటువంటి డేటా రిలీజ్ చేయడం జరిగింది. మోర్ దాన్ 50% ఆల్రెడీ బీసీలు వివిధ పదవులు ఉన్నారు. సంతోషం, కాదనలేను, మంచిదే. ఇంకా వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తే సంతోషపడుతుంది భారతీయ జనతా పార్టీ, దాంట్లో సందేహం లేదు. ఈ డేటాను మీరు చెప్పకుండా ఇన్ఎడిక్వేట్ అంటే
సరి అయిన స్థానంలో వాళ్ళకు అవకాశాలు లభించలేదు అని చెప్పే ముందు నిజమా కాదా డేటా, అఫీషియల్ డేటా మనం చెప్పాలి. ఆ విషయం చెప్పలే. ఈ డేటా కలెక్ట్ చేసినారు, హడావుడి అంతా ఏంటంటే మేము చెప్పినాము కాబట్టి ఏదో ఓట్లు దండుకునే ప్రయత్నం లోపల మేము ఛాంపియన్ ఇండియాలో బీసీలకు మేము ఇచ్చినాము అనేటువంటి పద్ధతి లోపల అనేక పరిమితులు ఉన్నాయి, అనేక రకాల జడ్జిమెంట్లు ఉన్నాయి, అనేక రకాల వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి నేను దాన్ని వ్యతిరేకించలేదు 42% భారతీయ జనతా పార్టీ. తెలిసి కూడా మీరు ముందుకెళ్ళినారు. ముందుకెళ్ళిన తర్వాత చివరికి దాని మీద ధర్నాలు, భారతీయ జనతా పార్టీ కారణమన్నారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ. వెంకటరెడ్డి గారు మీరు కూడా అసెంబ్లీలో ఇక్కడ ఓకే అని చెప్పి అక్కడ ఢిల్లీకి వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. పెట్టినప్పుడు నేను చెప్పినాను కదా, మలక్పేటలో ఉన్నాము, కోటి అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ పోవాలి మలక్పేటలో, మేము తీసుకెళ్తాం రండి అన్నారు. అక్కడ అంబర్పేటలోకి వెళ్ళి అటుకెళ్ళి హిమాయత్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిప్పుకుంటూ వచ్చినారు. అట్లా తిప్పుకోకుండా ఇంకా మీరు ఏం చేసినారు, డైరెక్ట్గా మలక్పేట నుంచి మీ వెళ్ళే దారి స్పష్టత లేదు, మీకు దానికి ఉండే రాజకీయ పరిమితులు, న్యాయబద్ధమైనటువంటి సమస్య ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చేస్తామంటే మేమెందుకు ఒప్పుకోమంటే అంతవరకు ఒప్పుకున్నాం. ఇక్కడ లోకల్లో ఒకలాగా మాట్లాడుతున్నారు, అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి బీజేపీ సపోర్ట్ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో ఓకే చెప్పడానికి సంబంధించి ఇప్పుడు కూడా మేము ఓకే చేస్తాం. మళ్ళీ అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తే మేము ఓకే చేస్తాం. మీరే క్లారిటీ లేదు, హేతుబద్ధంగా లేదు, లేకపోతే శాస్త్రీయంగా జరగలేదని చెప్తున్నారు. సో అప్పుడు ఎందుకు బిల్లు అక్కడే అభ్యంతరాల్ని ఒకవేళ బీజేపీ నేతలు చెప్పుంటే అక్కడే ఆగేది కదా అన్నటువంటి పాయింట్ కూడా వినిపిస్తుంది. మేమెందుకంటామండి, వారి డేటా ఆయన ఏ పద్ధతిలో వెళ్తున్నాడు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు, వెళ్తున్నటువంటి ప్రాసెస్ సరిగ్గా లేదని మీకు అర్థమవుతున్నప్పుడు, ఎందుకంటే ఇదే మనం మాట్లాడుకున్న బిల్లు పాస్ అయిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఇది అవ్వదు అని ఆ రోజే చెప్పారు. వాళ్ళు మా ఉపనాయకులు శంకర్ గారు దానికి ఉండే పరిమితుల గురించి చెప్పడం జరిగినటువంటిది. ఇక మనం అంటే మన మీద దుమ్మెత్తి పోస్తారు అనేటువంటి దాని కింద మేము ఓకే దీనికి ఎట్లా చేస్తారని మీకు చెప్పాలి కదా. బీజేపీ రాజకీయ వ్యూహం అంటారా? రాజకీయంగా ఇక్కడ మళ్ళీ బీసీలకు దూరం వ్యూహం లేదు, మేము రాజకీయ వ్యూహం లేదు, ఏమీ లేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే న్యాయశాఖ అనుకుంటున్నాను నేను, ఎవరున్నారో న్యాయశాఖ మంత్రి, బహుశా ఆయనే ఉంటుంటాడు. ఆయనకు ఒక ఐడియా ఉండాలి కదా రాజశేఖర్ గారు ఎట్లా అనేది. మీరు ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగ పుస్తకం మీద చేతి పెట్టి ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ దేశంలో దానికి సంబంధించినటువంటి పరిమితి లేనిది, ఇబ్బందులేంది, జడ్జిమెంట్ లేనిది తెలిసి కూడా మీరు మూవ్ చేసినప్పుడు మేము ఇప్పుడు కూడా మీ అంటే రమ్మంటే వస్తాము, ఢిల్లీ వరకు వస్తాము. కానీ దాంట్లో మేము చెప్తూనే ఉన్నాము, చాలా కాలం నుంచి మేము చెప్తున్నాము దీంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాం. మా గౌరవ గతంలో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు రామచంద్ర గారు మా ప్రెసిడెంట్ సందర్భం లోపల ఇది అమలు అయ్యేటువంటిది కాదు. మీరు మధ్యప్రదేశ్ మోడల్ చూడమని చెప్పినాడు స్పష్టంగా. మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయింది ఏ రకంగా, యూనిటీ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలా, వీళ్ళు స్టేట్కు మొత్తం చేసినారు 40. అట్లా ఎట్లా వస్తుంది? అట్లా పద్ధతి కాదు కదా, అనుభవాలు ఉన్నాయి కదా, అవన్నీ స్టడీ చేయాల్సిన బాధ్యత మాది కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి కదా. రాష్ట్ర ప్రభుత్వం ముందు మోసం చేసినారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. ఆ రకంగా ఇప్పుడు మా మీద దుమ్మెత్తిపోయడానికి, మా మీద ఆరోపణలు చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది బీసీ సామాజిక వర్గానికి అర్థమైంది. ఇంత పెద్ద మోసం చేస్తాడు బీసీలని చెప్పి మొదటి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనే బీసీలను మోసం చేసింది. రైట్, ఒకసారి మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారికి వెళ్దాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, అంటే చూస్తున్నారు చాలా రోజుల నుంచి వ్యవహారం. గతంలో కూడా మనం బీసీల గురించి మాట్లాడుకున్నటువంటి సందర్భంలో రిజర్వేషన్ అంశానికి సంబంధించి నిన్న కోర్టు తీర్పు గతంలో ఏదైతే మార్చిన 50% దాటకూడదు అన్నటువంటి సూచనలు మళ్ళీ హైకోర్టు కూడా అదే చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి, ఒకవేళ 17కు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఓపెన్లో పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇక్కడ కోర్టుల జోక్యాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ప్రధానంగా తీర్పును ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వాదనలు ఒకసారి పరిశీలిస్తే హేతుబద్ధంగానే ఉన్నాయంటారా, లేకపోతే ఇందాక మాట్లాడినట్టు వెంకటరెడ్డి గారు వాదనలతో ఏకీభవిస్తారు? ఏం చెప్తారు? ఒక్కటి రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు, మీ ఇద్దరికి కూడా నమస్కారం, ప్రేక్షకులు కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, నేను ఈ రిజర్వేషన్స్ ఇప్పుడు ఈ జీవో ఇది మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ముందు నేను మాట్లాడతాను. ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత ఏ కులం ఎంత అనేది ఒక వాదన, ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావడం జరిగింది. తీసుకొస్తూ మేము రిజర్వేషన్స్ ఎక్కువ చేస్తాము, బాగా చేస్తాము అది. అయితే దీని నేపథ్యం ఏంది, కాంగ్రెస్ ఈ విధంగా ఎందుకు అంటున్నారంటే, దీనికి కారణం ఏంటంటే
బీజేపీ ఒక రాజకీయ సిద్ధాంతంగా హిందూ జాతి ఒకటి, హిందుత్వం ఒకటి అని అన్ని వర్గాలను ఏకం చేస్తూ అది వరుసగా మూడోసారి కూడా ఎలక్షన్లో సెంట్రల్ గవర్నమెంట్లో గెలిచి అధికారం చేపట్టడం జరిగింది. అయితే దీనికి ఈ విధానాన్ని ఒకవేళ బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవాలి, ఎలక్షన్లో ఎదుర్కోవాలంటే మనకు వేరే కొత్త సిద్ధాంతం కావాలి, కొత్త ఏవైతే కొన్ని రాజకీయంగా కొత్తగా కొన్ని మనం అవలంబిస్తే తప్ప బీజేపీని మనం కొట్టడానికి అవకాశం లేదు. ఇది అక్కడి నుంచే మొదలైంది. ఇది అక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా రోజుల నుంచి అంటున్నాడు రిజర్వేషన్స్ ఏ కులానికి ఆ కులం అన్నాడు. బీసీలే కానీ కాదు, ప్రతి కులానికి ఏ కులానికి ఎంత ఉంటే దానికి అంత రిజర్వేషన్ ఇవ్వాలి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్తా, ఇక రాష్ట్రానికి వచ్చే వరకు ఏంటంటే అసలు రిజర్వేషనే ఒక సున్నితమైన సమస్య. అది ఏది కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఇంకోళ్ళు ఇటువంటి సున్నితమైన సమస్యను ఎంత జాగ్రత్తగా ఒక ప్రభుత్వం దాన్ని డీల్ చేయాలి, దాన్ని తీసుకుపోవాలన్న దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అడ్డగోలుగా వివరించింది. ఎంత అడ్డగోలుగా అంటే వెంకటరెడ్డి గారు చెప్పలేకపోతున్నా నేను చెప్తాను. రాజకీయ పార్టీల అవస్థలు, రేవంత్ రెడ్డి జిమ్ముట్లు, కాంగ్రెస్ యొక్క ఇవన్నీ కూడా ఏం జరిగింది. ఇప్పుడు మేము ఏదో కామారెడ్డి సభలు పెట్టినాం చేసి, అయితే ఇప్పుడు దీనిలో ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వ నేపథ్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఇప్పటికే డిలే అయినాయి అడుగుతున్నారు. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఏమైనా నేను చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఈ బీసీ అస్త్రాన్ని ఈ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి, రాజకీయంగా మిగతా పార్టీలు కూడా పెట్టడానికి, అసలు ఒక విధంగా ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. మామూలుగా ఏదో ఈ టెక్నికల్ హైకోర్టు చెప్పింది అది వాళ్ళకి తెలియదని కాదు. మీరు రాజశేఖర్ గారు వెంకటరెడ్డి గారు ఇద్దరు ఒకటే, బట్ మీకు తెలియదని కాదు. సుప్రీంకోర్టు స్పష్టంగా 50% కన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్స్ లేవు, అక్కడ ఇంకా వేరే సమస్య లేదు. తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీర్ఘకాలంగా పరిపాలన చేసింది, దానికి వ్యవస్థలు అన్నీ తెలిసినప్పటికి కూడా ఎందుకు చేసింది అంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు. రాజశేఖర్ గారు మీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తా. బీజేపీ ఎందుకు సపోర్ట్ చేసిందని. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చేసిన ఒక చాలు ఏంటంటే, మనం బిల్లును 42% అసెంబ్లీలో పెడదాం, పొరపాట్ల తెలివి తక్కువగా బీజేపీ లేదా బీఆర్ఎస్ అపోజ్ చేస్తే బదనాం అంతా వాళ్ళ మీద పడేద్దాం, వీళ్ళు బీసీ ద్రోహులు చేయలేదు. కాబట్టి మిగతా 2 రాజకీయ పార్టీలు కూడా తెలివికలే కాబట్టి మనకు సంబంధం లేదు. వాళ్ళకి తెలుసు, ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్. వాళ్ళు చేతులు ఎత్తినాడే అసెంబ్లీలో ఇది బిల్లు పాస్ కావాలని బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్ తెలుసు, కాంగ్రెస్కి అంతకన్నా ముందే తెలుసు. కాకపోతే రాజకీయ ఎత్తుగడలు ఇచ్చా ఈ 2 పార్టీలు ఒకవేళ వీళ్ళు సిద్ధాంతపరంగా 50% ఉన్నది అట్లా ఏంటంటే చేసి బదనాలు చేసి బయట వదలని చూస్తాను. కానీ వీళ్ళు కూడా దాన్ని చదువుకొని మొదలు ఏం చేసినట్టే మనకేంది పంపుకుంటే ఎట్లా అక్కడ బిల్లు పాస్ కాదని తెలుసు కాబట్టి సపరేట్. అయితే జరుగుతున్నది ఏంటంటే ఇంత జరుగుతున్నది ఒక్క ప్రవాసం అయితే, ఈ కోట్లలో పోయిన తర్వాత అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా అన్యాయంగా ఉన్నది. ఎందుకంటే అసలు బీసీలను ఒక విధంగా దగా చేసారు, మోసం చేసారు, వాళ్ళకు ఒక హార్ట్ బర్నింగ్ ఉన్నది. రెండోది ఏం చేస్తున్నారంటే, ఇది మిగతా కులాలు ఇప్పుడు ఇంకొక నేపథ్యం ఏమి తీసుకొచ్చారంటే రెడ్ల చేస్తున్నారు, చర్చ జరుగుతుంది. అసలు ఈ బీసీ రిజర్వేషన్కు రెడ్లకి సంబంధం, రెడ్లని ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న అసలు ఈ 2023లో మన బుద్ధి తక్కువ మనం అందరం కలిసి సపోర్ట్ చేసి కాంగ్రెస్ గెలిపించింది. లేకపోతే సపోర్ట్ ఇవ్వకుంటే ఆవిడే మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు కదా, వాడు వీళ్ళు అంటారు ప్రైవేట్ కేసీఆర్ గారు వచ్చినట్టుండే కదా, మనకి ఎందుకు ఇదంతా అన్నది ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీలో కూడా పెద్ద సీరియస్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద ద్రోహి, బీసీల ద్రోహి కాదు, రెడ్డి కూడా ద్రోహి, రెడ్ల కూడా ద్రోహి అనేది కూడా వస్తుంది బాగా. ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లు విపరీతంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన బీసీలు అందరూ కూడా రెడ్డి కమ్యూనిటీని మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. రెడ్లు ఏమంటే మాకు వస్తలేదు, ఇది రెడ్లకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెడ్లకు కూడా సంబంధం లేదు. అయితే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, కాంగ్రెస్ చేతగానితనము, కాంగ్రెస్ ఒక విధంగా ప్రజల యొక్క అసంతృప్తిని, ప్రజల యొక్క వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి. మరి పాపిరెడ్డి గారు అంటే మాధవ్ రెడ్డి గారు పిటిషన్ వేయడంతోనే బయటకు వచ్చింది. అందుకే దానికి వ్యతిరేకంగా మీరు చూస్తూ ఉంటారు ఎక్కడికక్కడ దహనం చేయడాలు. ఎస్, రాజశేఖర్ అంటే మాధవ్ రెడ్డి గారు వెనక్కి కూడా పార్టీ ఉంది, వాళ్ళే కావాలని వేపిస్తున్నారు, లేకపోతే అగ్రకులాలకు అహంకారం, ఇలాంటి వ్యాఖ్యలు కూడా వింటూ ఉన్నారు. కానీ రాజకీయంగా కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు, బీజేపీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందన్నటువంటి వ్యాఖ్యలు. రాజకీయంగా చాలా విషయాలు ఉంటాయి. కాంగ్రెస్ చెప్పిందే తలకెక్కకుండా పోరు ఎవరు.
ఓకే. రాజకీయంగా 1,00,000 విషయాలు ఉంటాయి, రాజకీయంగా రకరకాల ఆలోచనలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటాయి, అన్ని ఉంటాయి. అంటే ఇక్కడ పాపిరెడ్డి గారు బీసీలు కోరుకున్నటువంటిది, బీసీ నాయకులు నిన్నటి నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు 70 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, 75 ఏళ్ళు ఎప్పుడు కూడా మనం అధికారంలో రాలేదు, వస్తే తప్పేంటి, ఎందుకు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళ ప్రశ్న సరైంది అంటారా? ఇప్పుడు నేను ఇదే చెప్తా. ఇప్పుడు ఈ రాజకీయాలు, ఇప్పుడు సామాన్యంగా రాజశేఖర్ కొన్ని విషయాలు చాలా ఉంటాయి, మామూలు ఈ చిన్న వీటితో అర్థం కాదు. రాజకీయ అధికారం అంటే రాజ్యం యొక్క స్వరూపము, దాని వ్యవస్థ, ఇవి కులాలు అనేవి సంఖ్య. నేను ఒకటే అడుగుతున్నా, ఇది నెంబర్ గేమ్ అనుకుంటే నేను ఒకటే విషయం అడుగుతాను. రాజశేఖర్ గారిని, వెంకటరెడ్డి గారి మీద ఇప్పుడు వినే వాళ్ళు ఎవరైతే లైవ్లు వింటున్నారో, మెజార్టీ నెంబర్ గేమ్ అనుకుంటే బీసీలు నెంబర్ గేమ్ మాకున్నది, మాకు కావాలి. ఇదే ఫస్ట్ ఆర్గ్యుమెంట్. నేను రిజర్వేషన్ అగ్నైజ్ చేస్తలేను, లేకపోతే నాకు ఆ విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నెంబర్ గేమే ముఖ్యం అనుకుంటే ఈ దేశంలో 90% మంది లేనోళ్ళు, ఒక 10% మాత్రమే ఉన్నోళ్ళు. అన్ని కులాలు, అన్ని మతాలకు, అన్నిటికీ అతీతంగా 90% మంది మామూలు వాళ్ళు, 10% మాత్రం ఉన్నోళ్ళు. మరి 90% మందికి అధికారం వచ్చిందా? ఇచ్చిందా? రాజకీయ అధికారం వేరు, ఓట్లు వేరు, ఎన్నికలు వేరు. ఇప్పుడు ఇదే చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిన తర్వాత జానారెడ్డి, నేను ఇప్పుడు టీవీలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తాను, జానారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ చేస్తామని చెప్పారు. అప్పుడు అంతకుముందు అది వాళ్ళు ఉండి బొత్స సత్యనారాయణ ఉంటే, ఆంధ్రప్రదేశ్ అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత జానారెడ్డి చేస్తామంటే ఈ బీసీలు అందరూ పోయి, లేదు బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది, 50 కన్నా ఎక్కువ శాతం ఉన్నది, మైనార్టీలు, ఎస్టీలు 80% ఉంటారు, మేము బీసీ నుంచి వెళ్ళి పిసిసి చేస్తే 10 సీట్లు కాంగ్రెస్ అధికారాన్ని మీకు చేతులు పదవులు పెట్టి తీసుకొస్తామని సోనియా గాంధీకి నమ్మవాళ్ళకి పొన్నాల లక్ష్మయ్య గారిని పిసిసి ప్రెసిడెంట్ చేశారు. నేను ఎందుకు చెప్తానంటే ఇది వాస్తవాలు. వాళ్ళు బీసీలు ఒప్పుకొని నాకు అవసరం లేదు. అయితే ఈ 2014లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 35-36 సీట్లు కాంగ్రెస్ బీసీలకు ఇచ్చింది. ఒక్క బీసీ కూడా కాంగ్రెస్ నుంచి గెలవలేదు. ఒక బీసీ నాయకుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే 2014లో అంతమంది టికెట్లు ఇస్తే వేరే పార్టీ నుంచి గెలిచారని కాంగ్రెస్ నుంచి ఎవరు గెలవలేదు. ఇప్పుడు దీనికి ఏమంటాం, దీనికి ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఫీలింగ్ వేరు. మాకు సంఖ్య ఉన్నది, మా సంఖ్య ఉన్నప్పుడు ఎందుకు గెలుస్తలేదు? ఏ విషయాలు చాలాసార్లు వచ్చినాయి. మేము యూనివర్సిటీ లెవెల్లో పొలిటికల్ ఎకరాస్ పొలిటికల్ పెట్టడంలో కూడా చెప్పింది ఏంటంటే, రాజకీయ అధికారం వేరు, ఓట్లు వేరు, నెంబర్ వేరు. ఓట్లకు పోయిన తర్వాత చాలా ఇప్పుడు మన ఇంట్లోనే మనకు ఓటేయకపోవచ్చు. ఇప్పుడు నేను దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి కూడా గోడల మీద స్లోగన్ చూసిన. ఏ స్లోగను? ఓట్లు మా వేరం మీద. 40 ఏళ్ళ కింద చూసి, నేను 40 years కింద లెక్చర్, అప్పుడే 80s కాదు, 75 ఇది 50 ఏళ్ళ కింద మాట. ఓట్లు మావే, అధికారం మీద. అప్పటి నుంచి పరిస్థితి ఇదే ఉన్నది. ఎందుకు మారలేదు? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దానికి సరి అయిన ఒక విధంగా అర్థం చేసుకోదలుచుకుంటే రాజశేఖర్ గారు, ఇది ఓట్లు, సీట్లు లేకపోతే మెజార్టీ అని, ఇది కాకుండా ఈ రాజకీయ అధికారమే చాలా బలమైనది, భయంకరమైనది. అంత తలక కాదు. ఈ నెంబర్తో మారుతుందని కాదు, లేకపోతే ఆ మాట. పాపిరెడ్డి గారు, అంటే మీరు మాట్లాడుతుంది వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధించినప్పుడు, లేకపోతే ఆ బలాన్ని సాధించినప్పుడే ఈ ఈక్వాలిటీ ఉంటుందంటారా? అది వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే, రాజకీయ అధికారం అనేది భిక్షంతో రాదు. వాళ్ళు భిక్షం ఎంత వచ్చేది కాదు, భిక్షం ఎవడు ఈ కిందోడు యుద్ధం చేసి గుంజుకోవాల్సింది. దానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. బీసీలు మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే, అంటే ప్రధానంగా ఈ బంధు ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడదాం, కానీ వాళ్ళు ఎక్కడా రాజ్యాంగంలో పొందుపరచలేదు 50% ఇవ్వాలన్నటువంటికనే ఎందుకు ఇవన్నీ అవలంబిస్తున్నారని అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. ముందు వరకు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని పొగిడినా కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఒక రకంగా ఘాటుగానే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే రాజ్యాంగాన్ని అంశాలు కూడా లేవనెత్తున్నారు. ఇప్పుడు నేను ఇదే విషయం చెప్తా. ఇప్పుడు మీకు నాకు ఇంకొక 2-3 నిమిషాలు టైం చెప్తా. మీకు యూపీ ఎక్స్పెరిమెంట్, బీహార్ ఎక్స్పెరిమెంట్ తీసుకోండి. బీహార్లో దాదాపుగా ఇప్పటికి 40 సంవత్సరాలు బీసీలో ముఖ్యమంత్రులు. నీకు యూపీలో సమాజ్వాదీ పార్టీ బీసీల నాయకత్వంలో ముఖ్యమంత్రులు వచ్చారు. తర్వాత బీఎస్పీ నాయకత్వంలో కూడా
ఈ రెండింటికి మిగతా దగ్గర అయిన ముఖ్యమంత్రులకు చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఎందుకంటే వీళ్ళే సొంతంగా పార్టీ పెట్టారు, వాళ్ళే స్వయంగా వచ్చిన అధికారం ఉంది. వాళ్ళు మిగతా పార్టీలతోని కానీ మిగతా పార్టీల దయాదక్షిణలో రాలేదు. ములాయం సింగ్ యాదవ్ కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళు సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగానే యుద్ధం చేసి గెలిచారు వాళ్ళు. అట్లా చేసి మాయావతి కూడా అట్లా చేసింది. ఇంకా లల్లు ప్రసాద్ యాదవ్ కానీ లేకపోతే మిగతా నితీష్ కుమార్ కానీ బీహార్లో కూడా అదే విధంగా అధికారంలోకి వచ్చారు. అయితే ఒకటేంటంటే నేను చెప్పేది మీకు ఆ బీసీలకు రుచించవచ్చు రుచించకపోతుంది నాకు అంత అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఇది జరుగుతున్న ఏంటంటే రాజకీయ అధికారాన్ని వీళ్ళు అంచనా వేయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంకా ముఖ్యం ఏంటంటే బీసీ ఒక కులం కాదు, పెద్ద సమస్య ఏంటంటే బీసీ ఒక కులం కాదు, దానిలో ఆ కులాల మధ్య కూడా ఒక సామీప్యత లేదు, ఆ యూనిటీ కూడా రావడం లేదు. కాబట్టి ఈ అగ్రవర్ణాలు ఈజీగా డివైడ్ చేసి పరిపాలిస్తున్నారు. కొద్దిగా ఎవరికి ఉన్నారో తెలుగులు ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ కొంత అకామిడేట్ చేసుకొని ఈ వ్యవస్థ నడిపిస్తున్నారు. ఇప్పటికీ అదే నడుస్తున్నది. ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ బల నాయకత్వంపై అధినాయకత్వం దగ్గర జీవో కానీ వాళ్ళు పెద్దగా బయట ఏదో మాట్లాడతారు కానీ బల టికెట్లే వాళ్ళు ఇవ్వాలి, పదవులు వాళ్ళు ఇవ్వాలి. ఇదంతా ఆపరేషన్స్ కూడా ఇన్సైడ్ అవుట్ సైడ్ మేము అందరూ చూసినాం. కాకపోతే ఒకటేంటంటే ఇటువంటి అవకాశవాద రాజకీయ పార్టీలు చేయడం మంచిది కాదు. ఒకవేళ నిజంగానే బీసీలకు నిజంగానే అధికారం ఇవ్వాలి అదంతా ఉన్నప్పుడు అది చాలా వ్యవస్థల్లో చేయాలి. అది ఇక్కడ తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు, హైదరాబాద్ నుంచి మొదలు ఢిల్లీ వరకు కింద గల్లీ నుంచి అక్కడి వరకు తీసుకుపోవాల్సిన వ్యవస్థ. కాబట్టి రాజకీయ పార్టీల మీద దుమారం పోయడమో లేకపోతే మిగతా వాళ్ళు అనడం ఇవన్నీ కూడా ఏంటంటే ఎత్తుగడలుగా రూపంగా వస్తాయి కానీ బీసీలకు ఏం న్యాయం జరగదు. ఈ రిజర్వేషన్స్ కూడా ముందుకు రైట్. ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ శివలాల్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్ శివలాల్ గారు, ప్రధానంగా అంటే పాపిరెడ్డి గారు లేకపోతే ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడిన అంశాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళలేదు. హేతుబద్ధమైనటువంటి విధానాన్ని, శాస్త్రీయ విధానాన్ని ఎంచుకుంటే ఈరోజు జరిగేది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి ఇందాక పాపిరెడ్డి గారు కొన్ని అంశాలు అంటే బీసీలు అంశాలు లేకపోతే రాజకీయ అంశాలకు మిళితం కాకుండా బీసీలో ఐక్యతకు సంబంధించో లేకపోతే జరగాల్సినటువంటి శాస్త్రీయ పద్ధతులకు ఎందుకు లోపాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు విశ్లేషించారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవన్నీ అవలంబించడంలో ఒక జాగ్రత్త తీసుకోవడంలో ఫెయిల్ అయిందంటారా? ఎందుకు ఈరోజు బీసీ సంఘాల ఆగ్రహానికి గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది? కోర్టు మళ్ళీ అవే చెప్తుంది, 50% మించకూడదని హైకోర్టు కూడా కాపీ బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది, మీరు కూడా చూసే ఉంటారు. సో ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, పాపిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీ నినాదము ఉవ్వెత్తిన పెద్దగా ఎత్తింది. అంతకుముందు నేను ఒక విషయంలో మటుకు పాపిరెడ్డి గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే బీసీలో సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి, దాంట్లో సఖ్యత లేదు, సఖ్యత రాకపోవచ్చు అనేది పాపిరెడ్డి గారు చెప్పిండు. దాంట్లో నేను కొంతవరకు ఏకీభవిస్తాను. సఖ్యత రాకపోవచ్చు అనేది మనం చెప్పలేం, సఖ్యత లేదు అనే దాని మీద అయితే నేనైతే ఒప్పుకుంటా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఆ విషయంలో వాస్తవం ఉంది. ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఒక 3 కొడుకులు ఒక బిడ్డ లేకపోతే 2 కొడుకులు ఒక బిడ్డ ఉన్న దగ్గరనే ఒక యూనిటీ లేదు. ఒకళ్ళది ఒక డిసిషన్ లాగా ఉంది. ఇప్పుడు ఈ బీసీలో ఆల్మోస్ట్ ఆల్ సెబ్ క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో నేను గొప్ప అనేది ప్రతి దగ్గర ఉంటది. అది బహుశా అందులో ఉంది కూడా. యూనిటీ అనేది పక్కన పెడితే ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీకి 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుందని చెప్పిన తర్వాత ఒక రకమైన ఈ ఆశలో ఇంకా మొత్తానికి ఆల్రెడీ అన్ని సంఘాలు లేదు అనుకుంటే బీసీ కమ్యూనిటీలో ఒక మార్పు వచ్చింది. దాంట్లో ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టు మంచి పొజిషన్లు ఉన్నారు, డబ్బు పరంగా కానీ హోదా పరంగా కానీ అవన్నీ ఉన్నాయి. మనం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనే రకంగా ఇప్పుడు జనరల్ గా రెడ్డిలు కానీ లేకపోతే వెల్మా కానీ లేకపోతే చౌదరీలు కానీ డామినేట్ చేస్తున్నారు అనేది జనరల్. కానీ ప్రతి ఏదైతే బీసీ కానీ ఎస్సీలు కానీ దాంట్లో ఉన్న సబ్ క్యాస్ట్లలో కూడా ఇబ్బంది పరంగా ఉన్నాయి. కొంతమంది షార్ప్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుండ్రు, వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి, వాళ్ళ అవకాశాలు తొలగించుకుంటుండ్రు, లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు అనేది పక్కన పెడితే
ఈ ఈ ఈ ఆధిపత్య పోరు మటుకు ఖచ్చితంగా ఈవెన్ క్యాస్ట్లలో ఉంది, సబ్ క్యాస్ట్లలో కూడా ఉంది, లేదంటలేను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, దాని తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసిన తర్వాత మొత్తానికి బీసీ జనాల మట్టుకు ఒక చైతన్యం అనేది వచ్చింది. ఒక రకంగా సంఘాల వారీగా కూడా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఒక యూనిటీ అయ్యే అవకాశం లాగా కనబడుతుంది. కానీ అక్కడ మళ్ళీ ఆధిపత్య పోరు అనేది మట్టుకు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే షార్ప్ ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్తారు. అవసరం అనుకుంటే ఈ రన్నింగ్ రేస్ లాగానే నేను ఫస్టా నువ్వు ఫస్టా అనే రకంగా కూడా ముందుకు పోతున్నారు. దాంట్లో కూడా ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు, లేకపోతే ఇది తప్పు అని చెప్పడానికి లేదు. వాస్తవం అది. ఎందుకంటే జనాలలో ఏమైపోయిందంటే ఎవరికి కూడా టైం లేదు. రెండవది ఈ ఎక్కడ పోయినా నా మటుకు నేను పోతే చాలు, మిగతాళ్ళతో సంబంధం లేదనే రోజులు వచ్చేస్తాయి. అది ఫ్యామిలీలలో కావచ్చు, కులాలలో కావచ్చు, లేకపోతే మతాలలో కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీ పద్ధతులు అవలంబించినాయి. కాబట్టి ఎవరు కూడా వినేటట్టు లేరు. ఒక్క ఫ్యామిలీలోనే ఒకప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే రకంగా ఒక పెద్ద ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద మనుషులు లేని వల్ల ఇంట్లో ఉన్న 5-6 మంది అందరు కూడా పెద్దలే, ఎవరికి వాడు అనే రకంగా ప్రతి ఫ్యామిలీలో బిహేవ్ అవుతుంది. అదే కులాలలో కానీ మతాలలో కూడా ఇదే అవలంబిస్తుండ్రు. ప్రతి దగ్గర ఒక దగ్గర బాగుంది, ఒక దగ్గర ఏదో మనం చెప్పుకోదగ్గట్టు. శివలాల్ గారు అంటే ఇప్పుడు ఒకటే అంటే మీకున్నటువంటి శాఖలో లేకపోతే ఉన్నటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు ఎలా వెళ్ళబోతుంది? కానీ ఎవరికైతే వాళ్ళ పట్ల వాళ్ళు ఒక క్రమశిక్షణ పద్ధతి అభిమానంతో ఉన్న వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా ఈ రోజు కూడా పెద్దలకి మర్యాద ఇస్తున్నారు. ఆ మర్యాదతోనే ఉంటున్నారు. వాళ్ళు ఒక గీత గీసుకుంటారు. ఆ గీత బార్డర్ అనేది వాళ్ళు దాటరు. ఎదుటి వాళ్ళను మన దగ్గర ఉన్నారు. దాంట్లో మనం అది ఎక్కడ మీరు అన్నట్లు ఆ వ్యవస్థలో ఎక్కడ ఉంటుంది అది? ఇప్పుడు అగ్రవర్ణాల్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ ఆ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇందాక అవి ఎక్కువ శాఖలు ఉండటం కొంతవరకు బలంలో లేకపోతే ఉన్నటువంటి ఏకీకృతం అవడంలో కొంతవరకు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏకం చేయటంలో కులగన్న చేసింది. వన్ మ్యాన్ కమిషన్కి సంబంధించి మొన్న అడిగినటువంటి ప్రధానంగా ఏవైతే చర్చకొచ్చినటువంటి సందర్భంలో కోర్టులో సో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకు ఎవరు ఎంత ఉన్నారు ముందు నుంచి కూడా మన డిబేట్లో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడు కులగన్న చేసింది. కానీ ఎవరు ఎంత ఉన్నారు అనేది చెప్పడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకు బయట పెట్టలేదు అనేటువంటి ప్రశ్న హైకోర్టు కూడా వేసినటువంటి సందర్భం ఉంది. సో ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతిలో వెళ్ళలేదు అనడానికి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. హలో, ఎస్ శివలాల్ గారు వినిపిస్తుందా? హలో, ఎస్ శివలాల్ గారు. రైట్, ఒకసారి మనం మళ్ళీ వెంకటరెడ్డి గారికి వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒకటి అంటే బీసీలకు సంబంధించి అన్ని పార్టీలు ఒక రకంగా విమర్శిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. బీసీలు ఎవరైతే బంధుకు పిలుపునిచ్చారో వాళ్ళు చేస్తున్నటువంటి బంధుకి ఎవరు కారణం అంటారు? అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలని చెప్తున్నారు, ఒక రకంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి అగ్రభాగం అదే తీసుకుంటుంది. సో ఇక్కడ బీసీలు పోరాటం న్యాయం అంటారా? మరొక తెలంగాణ పోరాటం కాబోతున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఒకటి, రాజశేఖర్ గారు బీసీలు ఏదైతే 42% వాటా మాకు స్థానిక సంస్థల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవము, యథార్థము. అది అమల్లోకి రావాలా? అమల్లో రావడానికి ఒక సంక్లిష్టమైన రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి తేనెతిట్టును మనం కదుపుతున్నాం. వాళ్ళకి హక్కు ఉంది, రావాలా అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల విధానంలో కానీ, సీట్ల కేటాయింపులో కానీ, పదవుల్లో కానీ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసినటువంటి. స్వయాన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా చాలా కాలం మధ్యన ఒక 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని వదిలేస్తే ఆ కుటుంబ పార్టీ పాలిస్తున్నటువంటి సందర్భంలో 55 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అట్లా లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీలకు, ఎస్సీలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళు మా మీద నేను చేస్తున్నారు, మేము వ్యతిరేకం అనేటువంటిది ఎక్కడ లేదు. రాష్ట్రపతి చూసినప్పటికీ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటిది, మనం చూసినటువంటి ఉపరాష్ట్రపతిని చూసినా కూడా రకరకాలుగా మేము దాని గురించి చరిత్రకు నేను వెళ్ళను. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి దాని కింద ఉండేటువంటి ఒక ఆలోచనలలో తన వ్యక్తిగత ఉత్సాహము, మేమే ఇచ్చినాము, మేమే చేస్తున్నాము, మాకంటే గొప్పగా బీసీలకు ఎవరు చేయలేదు, సహాయం చేయలేదు, లేకపోతే అవకాశాలు ఇవ్వలేదు అనేటువంటి ప్రతిష్టల కోసం
ఈగో సమస్యలు ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో ఇలా కోర్టు ప్రశ్నిస్తున్నటువంటిది. కోర్టు ప్రశ్నించడానికి చాలా సమస్యలు కోర్టు చెప్పడం జరిగింది. మీకు తెలుసు 8వ తేదీ నాడు అభిషేక్ సింగ్ వారిని అడిగినటువంటిది ఏంటంటే చీఫ్ జస్టిస్ బెంచ్ అడిగినటువంటిది ఏంటంటే ఇతను ఏమంటున్నాడు అభిషేక్ సింగ్ గారు, జీవోను ఛాలెంజ్ చేసినారు పిటిషనర్లు, చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు అనేటువంటి వాదన ప్రశ్న చాలా ముందు చర్చల్లోకి వచ్చింది. మీకు జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. జీవోను ఛాలెంజ్ చేసినారు, చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు, కాబట్టి ఇది చెల్లుబాటు కాదన్నారు. నిజానికి చట్టం అనేటువంటిది కాదు, అక్కడ బిల్లు రూపంలో గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి గవర్నర్ గారు సంతకం చేస్తేనే అది చట్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని, అంటే ఆయన దృష్టిలో ఏంటంటే జీవో అనేది చట్టానికి పుట్టింది, దాన్ని ఛాలెంజ్ చేస్తే ఏం లాభము అనేటువంటిది. కాబట్టి అక్కడ ఉన్న చిన్న లిటికేషన్ మనం ఆలోచించడం జరిగినట్టయితే రాజశేఖర్ గారు, అదొక జటిలమైనటువంటి సమస్య కింద నిర్మాణ కనపడుతున్నటువంటి అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదే విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే మీరు ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫై చేసినారని అడిగినాడు జడ్జి. అడిగితే రేపు చెప్తామన్నారు వీళ్ళు. ఎలక్షన్ నోటిఫై గజెట్ నోటిఫై చేసినారా అన్నాడు. గజెట్ నోటిఫై చేయలే, వాళ్ళు ఒక ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. అదొకటి. రెండవది డేటా కులాల వారీగా మీరు పబ్లిష్ చేస్తున్నారని అడిగినాడు. చేయలే వాళ్ళు. ఏ కులం ఎంత ఉన్నది ఏంటనేది ఇప్పటికి చెప్పలే, పబ్లిక్ డొమైన్లో పెట్టలే. రైట్ వెంకటరెడ్డి గారు మరొకసారి మనకి శివలాల్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. శివలాల్ గారు, ప్రధానంగా బీసీ సంఘాల ఆగ్రహం, ఇటువైపు బంద్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చెప్తారు? బీసీలకు న్యాయం చేస్తామని ఏదైతే డిక్లరేషన్ ప్రకటించారో ఆ దిశగా వెళ్ళలేదంటే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్ళబోతుంది? ఇందాక వెంకటరెడ్డి గారు కానీ పాపిరెడ్డి గారు కానీ చాలా అంశాలు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంశాలు కొన్ని లేవనెత్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదాలకు సంబంధించి. సో ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ 42% డిక్లరేషన్ చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. బిల్లుకు మటుకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనకుండా అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి. అది గవర్నర్ కు పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద ఏ రకంగా చొరవ చూపిస్తలేరు. మొత్తానికి 11 సెప్టెంబర్ 30 తారీఖుకి హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, ఈ డేట్ లోపల నిర్ణయం తీసుకోవాలని. దానికని ఆలోచించి ఆర్డినెన్స్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ లో స్తంభింపజేయడం జరిగింది. వాయిదా తీర్మానం పెట్టమంటే బీజేపీ వాళ్ళు వాయిదా తీర్మానం పెట్టలేదు. దాని తర్వాత రాష్ట్రపతిని కలుస్తామంటే అక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి ఎంపీలు ప్లస్ తెలంగాణకి పోయిన ముఖ్యమంత్రి, మంత్రివర్గము, ఆ తర్వాత బీసీ నాయకులు, కుల సంఘాలు, ఇవన్నిటితో కూడా ధర్నా పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా మద్దతు తెలపలేదు, సపోర్ట్ చేయలేదు. ఈ రోజు తెలంగాణకేని 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు బీజేపీకేని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకేని 8 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ ధర్నాలో కానీ లేకపోతే వాయిదా తీర్మానంలో పాల్గొనడం జరుగుతుంది. కానీ ఇటు బీజేపీ శివలాల్ గారు ఎక్కడా కూడా ముందు నుంచి కూడా రాజకీయ విశ్లేషకులు లేకపోతే చాలా వరకు కూడా ఎన్నికలు జరగవు, వాయిదా పడతాయని పదే ఇక్కడ మనం డిబేట్లో కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు. అంటే మనం మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదా, సలహాలు ఇవ్వటంలో కానీ ముందుకు వెళ్ళటం కానీ ఒక రకంగా కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్ళలేదా అనేటువంటి సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవే ఆరోపణలు బీసీ నేతలు కూడా చేస్తున్నారు, బంద్కు పిలుపునిస్తున్నారు. ఇప్పుడు బంద్కు పిలుపునిచ్చేది ఎవరండి? ఆర్ కృష్ణయ్య గారు ఇస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలో ఉన్నారు. ఆయన బంద్ పిలుపునిచ్చి బయటకు వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న కూడా ముందు ఆయన ఇచ్చారు. అసలు తీన్మార్ మల్లన్న మొత్తానికి కవిత కూడా అదే వ్యాఖ్యలు చేస్తుంది. మొదల నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతుండు. మొత్తానికి కొంతమంది రెడ్డిలు ఆపుతుండ్రు అనేది ఆయన పేర్లు కూడా చెప్తుండు. దాన్ని పక్కన పెట్టేస్తే తీన్మార్ మల్లన్న బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ మీద ఆయన మొత్తానికి పార్టీలకి పక్కన పోయి సొంత పార్టీ పెట్టడము, లేకపోతే ఆ పార్టీనే డెవలప్ చేస్తూ బీసీలే అందరు కూడా దీంట్లో అధికారులే, మిగతా పార్టీలు అంతా వీళ్ళు ఎంప్లాయీస్ అని మాట్లాడడం, అంటే దీన్ని ఒక రకంగా రాజకీయంగా కానీ ఆయన ఎన్కాష్ చేయడం కూడా ఆయన అక్కడ ఆయన ఆలోచన ఆయన చేస్తుండు. దానికి మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే ఉండే కదా, కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన సమయాన్ని బట్టి పోవడం జరిగింది. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ తీసుకుండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు.
ఈ రకంగా ఆలోచిస్తే ఆయన బీసీ నినాదాన్ని బట్టి ఇప్పుడు క్యూ న్యూస్ వల్ల ఆయన పాపులర్ అయ్యిండు, దాని తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు, దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రైట్ శివలాల్ గారు అంటే కోర్టు అంటే ఒక రకంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రోజే నోటిఫికేషన్ అంటే మాట్లాడుతూ చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే, మొదటి ముఖ్యమంత్రి కూడా ఆయనే, అలాంటి బీసీలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంలో లేకపోతే తప్పిదం తీసుకోవడంలో విమర్శలు కూడా వచ్చాయి. సరే పక్కన పెడదాం. ఇక్కడ ప్రధానంగా బీసీలకు సంబంధించి న్యాయం చేయబడడానికి ఎక్కడ అడ్డుపడింది, ప్రధానంగా ఎందుకు మీరు కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్ళదని పదే ఆరోపించడం పక్కన పెడితే ఎక్కడ తప్పు జరిగింది అంటారు? ఫైనల్గా ఏం చెప్తారు? రాజశేఖర్ గారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఇస్తా అన్నది ఆ ప్రక్రియ కంప్లీట్ చేసింది. అక్కడ ఏమైతే గవర్నర్ గారన్నా దీనికి ఆమోదం తెలిపింటే సరిపోయేది, లేదు కాదు అటు రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడైనా మూకుమ్మడిగా అక్కడ ధర్నా చేసినప్పుడైనా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. లేదు అనుకుంటే 10% ఈడబ్ల్యూఎస్ కి ఎట్లయితే తీసుకుండ్రో అట్లా ఒక స్పెషల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కూడా తీసుకోవచ్చు అనేది విశ్లేషకులు కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ లేక కొంచెం అట్లా మేధావుల పరంగా ఆలోచించే వాళ్ళందరూ కూడా దీని మీద ప్రశ్నించారు. బీసీ సంఘాలలో కూడా అనలిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ అనలిస్టులు చాలా మంది కూడా దీని మీద వివరణ అడిగిండ్రు. ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎస్ కి 10% ఎట్లయితే ఇమీడియట్ గా ఒక చట్టం చేసి ఇచ్చిండ్రో ఇది కూడా అవసరం అనుకుంటే చట్టం చేయొచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఇచ్చిండ్రు అనే రకంగా మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మేము 2027 కులగణన జనగణన చేస్తున్నాం, అప్పుడే దీనికి ఒక అథెంటిక్ వస్తుంది, అప్పటిదాకా రాదు అనే రకంగా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది సెంట్రల్ లో. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వచ్చిన ఈ 4 వారాల స్టేకి మటుకు అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి కూడా ఆ డాక్యుమెంట్స్ మా చేతికి వచ్చినాక ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోయి అది స్టే వేకట్ చేపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి తర్వాత మంత్రివర్గంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టున్నారు. ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. రేపు 42% తోనే నేను ముందుకు పోతాం, ఎలక్షన్స్ చేస్తాం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినా సరే, పిసిసి అధ్యక్షుడైనా సరే, మిగతా మంత్రులైనా సరే అదే మాట మాట్లాడుతున్నారు. మనం అంటే ఫైనల్ గా ఒకటి శివలాల్ గారు అంటే పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా సిద్ధంగా పోతుంది. ఎందుకంటే ముందు నుంచి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి మేము సిద్ధంగానే ఉన్నాం. అంటే ఏదైతే అనుకున్నారో ఇప్పుడు పార్టీ పరంగా మాత్రం ఇవ్వడానికి సిద్ధపడుతుందా కాంగ్రెస్ పార్టీ? సో ఫైనల్ గా అది కన్ఫర్మ్ చేసుకోవచ్చా? అయితే పార్టీ పరంగా ముందే చెప్పడం జరిగింది, ఒకవేళ కోర్టు పరంగా కానీ ఇటు ఆర్డినెన్స్ ప్రకారం కానీ లేకపోతే గవర్నర్ కి పంపించిన బిల్లు కానీ కాకపోతే మటుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల 42% పార్టీ పరంగా అయితే ఇస్తాం. కానీ పార్టీ పరంగా ఇస్తే బీసీ నాయకులు కానీ, తీర్మాన మల్లన్న కానీ లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు కానీ ఏమంటున్నారంటే, ఒకవేళ అక్కడ ఒక బీసీని నిలబెట్టినప్పుడు మిగతా పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీసీకే ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇంకెవరికైనా ఇవ్వచ్చు, అప్పుడు అక్కడ కూడా ఇబ్బంది జరుగుతుంది అనేది బీసీ సంఘాలు వాదిస్తున్న విధానం. దానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది, మేము అవసరమైతే ఇప్పుడు హైకోర్టులో స్టే వచ్చిన తర్వాత ఏదైతే దాని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి అయినా పోయినాకైనా సరే దీన్ని 42% ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ఎలక్షన్ కి పోతాం అనే రకంగా నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కూడా జరిగింది. రైట్. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక చెప్పండి, ఫైనల్ కంక్లూడ్ చేయండి. గత రాత్రి రాజశేఖర్ గారు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ రిలీజ్ చేయడం జరిగింది అర్ధరాత్రి, నాకున్న సమాచారం మేరకు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ కోర్టులో ఏం చేసిందంటే, ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి మీరు జోక్యం చేసుకోకండి అని 8, 9వ తేదీ లోపల 9వ తేదీ నాడు ఈ ఆర్గ్యుమెంట్ తెలంగాణ ప్రభుత్వ కౌన్సిల్ స్పష్టంగా దృష్టికి తెచ్చినారు, హైకోర్టు దృష్టికి. మీరు జోక్యం చేసుకోకండి, దయచేసి దీన్ని స్టే చేయకండి అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏంటంటే, ఇది కూడా రాజకీయ న్యాయ ఆలోచన ప్రభుత్వానికి లేనట్టున్నది. వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదు, మేము జోక్యం చేసుకున్నది జీవో 9, జీవో 41, జీవో 42, మిగతా దాంట్లో మాకు జోక్యం లేదు, మీరు యథాతథంగా గతంలో ఎట్లయితే ఎన్నికలు నిర్వహించినారో ఆ పద్ధతి లోపల మీరు ఎన్నికలకు పోవచ్చు అనేటువంటి మాట చెప్పినారు. మేము అక్కడ మీరు జోక్యం చేసుకున్నది ఈ 2 సంస్కరణల మీద అయితే అమెండ్మెంట్స్ పెడుతున్నారో వాటిని జోక్యం చేసుకున్నాము. అవి కూడా మేము చెప్పినటువంటిది కూడా మరి గత మహారాష్ట్ర కేసులో ఇచ్చినటువంటి దాంట్లో
వికాసరావు గవాలీ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ కట్టుబడి ఉన్నాము, 50% మించడానికి వీల్లేదు అనేది మాట హైకోర్టు చెప్పిన మాట. అది ఇప్పుడు కోర్టులను గౌరవించాలి ఈ దేశంలో ఉన్నటువంటి తప్పు రైతు మంచి చెడ్డ మన వ్యక్తిగత ప్రయోజనాలు అవునా కాదా అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాము అని అంటున్నారు అని చెప్పి మిత్రుడు అంటున్నాడు, కాంగ్రెస్ మిత్రుడు. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద ఇప్పుడు బీసీలను నాశనం పట్టియాలా, వాళ్ళకి ఏది రాకుండా చేయాలా, ఇది రాజకీయ కోణం లోపల నిర్ణయాలు వేసి ఇప్పటిదానికి ఇట్లా తీసుకొచ్చిండు. అక్కడ సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ అది వ్యతిరేకంగా వస్తే సిమెంట్తో ఏసీసీ సిమెంట్తో కాంక్రీట్ చేయడము, 42% కాంక్రీట్ చేసి రాకుండా మొత్తం దేశం మొత్తానికి అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇప్పుడు మా ఆలోచన ఒకటి ఉంది, కులగణన ఉంది, జనగణన ఉంది, వచ్చిన తర్వాత మేము ఏం చేయాలనేది మోదీ గారి మైండ్లో ఉన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అన్నిటికీ కట్టుదిట్టం చేసి వాటిని అన్నిటికీ కాంక్రీట్ చేసి రాకుండా చేసే ప్రయత్నం లోపల వాళ్ళు ఉన్నారు. పంతాలకు పట్టింపులకోకుండా హైకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మన ఆలోచన ఉందేమో చూడండి. మీరు 42% గ్రామ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి 3,300 కోట్లు ఇంతవరకు రాలేదు. అక్కడ జీతం ఇచ్చేటువంటి రోజు ఊడ్చే వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని మీరు? కాబట్టి ప్రజా వ్యతిరేకత వచ్చింది అనేటువంటి గ్రౌండ్ కింద ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? బీసీ కోణం తీసుకున్నారు, అడుగడుగున విఫలమవుతున్నారు. అందరూ చెప్పడం జరిగింది. సామాజిక ఇప్పుడు నేను చూశాను, చిరంజీవులు గారి వీడియో చూసినాను, ఏది బీసీ ఇంటలెక్చువల్, ఇది 9వ షెడ్యూల్లో పెడితే తప్ప ఎప్పుడు ఎట్టి పరిస్థితి నిలవదు చెప్తూనే ఉన్నారు. అయినా తనంత తాను వెళ్తున్నాడు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేశంలో ఇప్పుడు కర్ణాటకలో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ప్రభుత్వం 350 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ పార్టీ జనగణన చేస్తే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా బీసీలకు న్యాయం చేస్తామని? చేస్తున్నది మోదీ గారి మైండ్ లో ఏముందో మనకు తెలియదు, కానీ బహుశా దాని ఉద్దేశం ఉంటది కదండి. లేకుంటే ఎందుకు చేస్తారండి? ఫస్ట్ టైం కులగణన చాలా కాలం తర్వాత చేస్తున్నటువంటిది ఏంటంటే తప్పకుండా వర్గాలకు న్యాయం చేయాలనేటువంటిది అది భారత పార్టీ యొక్క ఉద్దేశం కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? రైట్. ఒకసారి పాపిరెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఫైనల్గా నేను ఒకటి ఏంటంటే అది రిజర్వేషన్స్ రూపకంగానా లేకపోతే రిజర్వేషన్స్ కాకుండా కూడా ఒకటేంటంటే ఒక విషయంలో మాత్రం ఇప్పుడు 75 సంవత్సరాల 50 ఇప్పుడు 2025 అంటే 75 సంవత్సరాల సుదీర్ఘ అంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఉంటే తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్ అయింది, మళ్ళీ 2014లో తెలంగాణ అయింది. కానీ ఒకటేంటంటే ఇది ఒక విధంగా బీసీలకు అంటే బీసీ వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఒక పింఛింగ్ అంటే ఒక బోధకరమైన విషయం ఏంటంటే 75 సంవత్సరాల్లో ఒక్కలైనా మామూలు ముఖ్యమంత్రి గారా? ఇప్పటి వరకు నాకు తెలిసిన మటుకు అంత ముఖ్యం ఒక్క ఎస్సీ దామోదర సంజయ్ అయిండు, మిగతా వాళ్ళంతా అగ్రవర్ణాలు, రెడ్లు, చౌదరీసు, వేలవ, వైశ్య, బ్రాహ్మణ్ ఇటువంటి. కాబట్టి మేము ఇంతమంది జనాలు ఉన్నాం, మేము ఎందుకు కావాలి? ఇది సహజమైన ఒక కోరిక, ఇది మీకు కావాలనో ఆకాంక్ష ఆపేక్ష అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది న్యాయమైంది. ఎందుకంటే ఇంతమంది ఉండి కూడా మేము మరి వాళ్ళ కేపబుల్ కాదంటే తెలివిగలవాలి, అట్లా కేపబుల్ లేరనో లేదు తెలివి వాళ్ళకి సరిగ్గా లేదనో లేదా పరిపాలన జ్ఞానం లేదని ఇవన్నీ కూడా ఉంటే వాళ్ళు కూడా ఈక్వల్గా కాంపిటెంట్ ఆన్ పార్ విత్ ద ఎఫ్సీస్ వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు కూడా మాకు అయితలేవు అన్నది మాత్రం ఒక బలమైన కోరిక కన్నా బాధ కోపం ఎక్కువ ఉన్నది వాళ్ళకి. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా ఏ వాళ్ళకి అట్లే అంటారంటే మనకు తప్పైతుంది. ఒకటి. రెండోది ఏంటంటే నేను శివరాజు గారు ఒక విషయం చెప్తున్నాను మీకు, అంటే మీరు బీసీ కాబట్టి నేను ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఒకటేంటంటే మీరు ఒక కరెక్ట్ అంశం చెప్పారు, ఏంటంటే ఒకవేళ మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినా అక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా వచ్చినా కూడా అక్కడ ఎఫ్సీలను పెడితే గెలిచే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. ఇదే సమస్య బీసీలు. నేను ఎందుకు చెప్తానంటే బీసీలకు సరి అయిన రాజకీయ చైతన్యము, ఒక యూనిటీ, ఒక పట్టుదల రానంతసేపు ఈ పైన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎఫ్సీ వర్గాల చేతులు ఉన్నాయి. ఇవాళ అన్నా కాదన్నా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎఫ్సీ వర్గాల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మీరు తీసుకునే వాళ్ళు కింద. కాబట్టి ఇది ఈ వ్యవస్థ ఉన్నంతసేపు కింది వర్గాలకు పెద్ద ఎత్తున న్యాయం జరుగుతుందని నేను ఒక సామాజికవేత్తగా, నేను ఒక యాక్టివిస్ట్గా, నేను కూడా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి వచ్చిన అవన్నీ చూసినాను. ఆ విషయంలో అవన్నీ చూస్తే మాత్రం మామూలు ఈ చిన్న చిన్న జీవోలు చిన్న వాటితో రాదు.
ఒకటే చెప్తాను, ఒకవేళ ఇప్పుడు సరే బీసీలంతా మేలుకుంటున్నారు, ఉద్యమం చేస్తారు, ఓకే, బంద్ పెట్టండి. బంద్ కూడా రాజకీయ పార్టీలకు మీ దాంట్లో ఉన్న బీసీలలో కూడా కులాలకు అతీతంగా పెట్టండి. దీన్ని ఒక దీర్ఘకాల వ్యూహంగా ఈ జీవో వస్తుంది రాదు, ఈ పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు నేను చెప్తాను శివరాజు గారు, మీరు ఒకసారి పేన 2 పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మొత్తం మీరు గెలిచిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే 50 నుంచి 60% బీసీలే ఉన్నారు. గత 2 పంచాయతీ ఏదైతే అయినాయో, కానీ ఏమొచ్చింది బీసీలకు వచ్చింది ఏం పెద్ద మంది బీసీలు కేసీఆర్ హయాంలో సర్పంచ్లే అప్లపాలేదు అందరు. కాబట్టి ఇవి చిన్నవి. కాకపోతే బీసీ చైతన్యం పెంచడానికి ఈ వేదికను మీరు కరెక్ట్గా వాడుకొని ముందుకు పోతే, ఇప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామంటున్నది, మిగతా రాజకీయ పార్టీల మీద కూడా అన్ని బీసీ సంఘాలు కానీ బీసీ ఇంటలెక్చువల్స్ కానీ అన్ని పార్టీలు కూడా మీరు 42% ఇవ్వకపోతే మీ పార్టీలో మేము బైకాట్ చేస్తాము, లేకపోతే ఆయా పార్టీలు ఉన్న బీసీ నాయకులు కానీ, అంటే ఆ విధంగా ప్రెషరు, ఒక విధమైన చైతన్యం, యూనిటీ రాకపోతే ఇవి అన్నీ కూడా మామూలు విషయాలు. 42% వచ్చి మీరు నిజంగా జియో పాస్ అయ్యి లీవ్ ఉన్నదే పంచాయతీరాజ్లో గెలిచిన తర్వాత ఇదే ఎంపీలు చుట్టూ తిరగాల్సిందే. ఏ పార్టీలో గెలిచినా కూడా అందరూ మళ్ళీ కాంగ్రెస్కి వస్తారు. ఇది కాదు, ఇంకా మీరు నిజంగా కొట్లాడదలుచుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు దానిలో కొట్లాడదు. 42%, 40% అది రాజకీయ అధికారాన్ని మార్చేది, ఇవి కావు. కాబట్టి ఒకటి ఏంటంటే నేను ఒక విశ్లేషణగా, ఒక సోషల్ సైంటిస్ట్గా మార్పును కోరుకున్న వారికి చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచేలైనా కూడా మీరు ఐక్యంగా ఒక ఉద్యమం, ఒక దీర్ఘకాలం, ఇది ఒక ఏడాది 2 ఏళ్ళతో కాదు, ఒక 5-10 ఏళ్ళు పోతుంది కాబట్టి దీర్ఘకాలంగా మీరు మీ శక్తిని నిరూపించుకుంటే తప్ప ఈ పార్టీలు వినవు. ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ స్వార్థం ఉంటుంది, వాళ్ళ రాజకీయాలు ఉంటాయి, వెనుకొకటి చెప్తారు, చేస్తారు, ముందట ఒకటి చెప్తారు. ఇప్పుడు మొన్న మీరు అంటున్నారు అసెంబ్లీలో అందరు పాస్ చేశారు, ఎందుకు చేశారు? బీజేపీ కూడా మీకు ఇస్తున్నది, బీఆర్ఎస్ కూడా ఇస్తున్నది. ఎందుకన్నది అంటే ఇది చట్టం కాదు, మేము ఎందుకు బీసీలకు వ్యతిరేకం కావాలి, ఇది ఎట్లా చట్టం కాదు, దీంతో అయ్యేది లేదని అంటే ఇది ఏంటంటే అవకాశవాదం అన్నట్టు. అటు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ ఒక విధంగా అవకాశవాదం. మన తెలంగాణలో ఒక మాట ఉంటుంది, నువ్వు ఒక అందుకు పోతున్నావు, నేను ఒక అందుకు తాగుతున్నా. కాంగ్రెస్ ఒక అందుకు ఆ బిల్లు పెడితే మేము ఒక అందుకు దాన్ని సపోర్ట్ చేసినాం, ఇట్లే ఉన్నది. కానీ దాని కాంగ్రెస్ శుద్ధశుద్ధి నాకేం కనవలేదు. అదే చెప్తున్నా కాబట్టి ఒకటి ఏంటంటే, ఇటువంటి నేను చెప్తున్నా ఈ 42%తో సాధ్యం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో వాళ్ళైన జడ్జిమెంట్ అంటే మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ధర్మాసనం మొత్తం కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చుండి 50% రిజర్వేషన్ లేదు అని ఆ కోటాను తీసేయాలి, లేదా పార్లమెంటులో చట్టం చేయాలి. ఈ 2 కూడా నేను అనుకుంటా ఈ సమీప భవిష్యత్తులో జరిగేది లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి, ఈ ఉన్న 50%తోనే పోతారా, లేదా మొత్తానికి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఆపిస్తారా, ఇంత తప్ప కాంగ్రెస్కి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. రైట్, శివలాల్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి 1 minute. శివలాల్ గారు వాయిస్ మీ మ్యూట్లో ఉన్నట్టు ఉంది, వినిపించట్లే. ఓకే, పాపిరెడ్డి గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు మొత్తానికి వాళ్ళ వాదన వాళ్ళు చెప్తున్నారు. కానీ వెంకటరెడ్డి గారు మళ్ళా కూడా ఆయన ఒక బీజేపీ పార్టీ నేపథ్యంలో ఆయన మాట్లాడేది అదే రకం ఉంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా బీజేపీ అనుకుంటే దీన్ని వాంటెడ్లీ వాళ్ళు ఆపిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది. ఇటు గల్లీలోనేమో ఓకే అంటారు, ఢిల్లీలో ఓకే అంటలేరు అనేది ఒకటి. ఇప్పుడు వచ్చిన స్టేక్ మటుకు కాంగ్రెస్ పార్టీ మటుకు ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టు ఏదైతే బిలో 50 ఉన్న దాని మీదనే ఎలక్షన్ పో అంటే మటుకు కాంగ్రెస్ పార్టీ పోనని చెప్పేసింది. ఆల్రెడీ మంత్రి గారు ఓపెన్ గా ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది, మంత్రులు కూడా అదే చెప్పిండ్రు, పిసిసి అధ్యక్షుడు కూడా అదే చెప్పిండు. 42% బీసీలకు ఇస్తూనే ఎలక్షన్ కి ముందుకు పోతాం అనే రకంగా ఓపెన్ గా నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితిగా కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ మీద ఉంది. ఇప్పుడు ఎట్లయితే గానీ ఎలక్షన్ అయిపోని అనే రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ పోయేలాగా లేదనేది నేను ఖచ్చితంగా చెప్తాను. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు, అలాగే థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా ధన్యవాదాలు. చూద్దాం, అంటే ఒక రకంగా మలుపు తిరిగింది, ముందు నుంచి ఊహించినట్లుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఇందాక శివలాల్ గారు మాట్లాడినట్టు సుప్రీంకి వెళ్తారా, లేకపోతే మరొక అంశం ఏమైనా కనిపిస్తుందా, కేవలం పార్టీ పరంగా మాత్రం ఇస్తారనేది చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.